సరోగేసీ అన్నది మనము ఎలాంటి కమర్షియల్ అండర్స్టాండింగ్స్ లేకుండా గర్భసంచిని తీసుకొని ఆ గర్భసంచిలో అండం అలాగే స్పోమ్ ఈ రెండు ఫలదీకరణ చేసి వాటిని అంటే ఆ బిడ్డను మోసే పద్ధతిని సరోగేసీ అంటాం. సో యూజువల్గా మనం అందరికీ అనుకుంటాం భార్యాభర్తల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఈ సరోగేసీ అన్న వర్డ్ ఎందుకు వస్తుందని. యూజువల్గా భార్యకు ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే ఆ గర్భసంచిలో సమస్యలు ఉండి గర్భం దాల్చకపోయినా, లేకపోతే సింగిల్ ఫాదర్ ఎవరైతే వారికి పిల్లలు కావాలని కోరుకుంటారో, ఇలా కొన్ని కారణాల వల్ల వారు ఒక మదర్ని, మ్యారీడ్ అయిన మదర్ని, అన్మ్యారీడ్ వాళ్ళని తీసుకోకూడదు. మ్యారీడ్ అయిన మదర్ని ఆ భార్యాభర్తలతోటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి లీగల్గా అన్ని పేపర్లు రాసుకున్న తర్వాత ఇది రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి, గర్భం సంచి వాడే మదర్కి ఆ అండంని కానీ ప్లస్ ఈ బయటి వ్యక్తి ఎవరైతే కోరుకుంటారో ఆ వ్యక్తి యొక్క స్పర్మ్ ఆ మదర్లో ఫలదీకరణ చేసి ఎంబ్రియోని తయారు చేసి బిడ్డను ఫీటస్గా పెంచవచ్చు. లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ యొక్క అండం, గుడ్డు అలాగే భర్త యొక్క స్పర్మ్ ఆ సరోగేసీ మదర్కి గర్భసంచిలో ఫలదీకరణ చేసి వాటిని మనము ఆ ఫీటస్ని పెంచే విధంగా ప్రయత్నం చేయొచ్చు. ఈ రెండు రకాల పద్ధతులలో సరోగేసీ అన్నది చేస్తాము. దీనిలో ఎలాంటి ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ ఉండకుండా కేవలం ఆన్ డాక్యుమెంట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో పైసల డబ్బుల కమర్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అది ఇల్లీగల్ అవుతుంది. లీగల్గా అయితే ఒక అండర్స్టాండింగ్ తోటి మ్యారీడ్ ఉమెన్లో మాత్రమే ఈ కార్యక్రమం చేయొచ్చు. లేదంటే డివోర్సీ కానీ లేకపోతే ఎవరైతే మదర్ ఉందో వారికి మనం ఇలాంటి ప్రక్రియ చేయొచ్చు. సరోగేసీ ప్రెగ్నెన్సీ అంటే ఒక గర్భసంచిని అంటే వాడుకోవడం, మగవాడి స్పర్మ్ ఆర్టిఫిషియల్గా ఇన్సెమినేషన్ అంటే వీర్య కణాలు గర్భసంచిలో పాస్ చేసి అండం ద్వారా ఫలదీకరణం చేయడం, బేబీని కడుపులో పెంచడం, ఫీటస్ని కడుపులో పెంచేదాన్ని సరోగేసీ అని అంటారు. సరోగేసీ ప్రెగ్నెన్సీ కోసం ఎవరు కోరుకుంటారు? ఎవరైతే తల్లి తనకి యూట్రైన్ అంటే గర్భసంచి సమస్యలు ఉంటాయి, ఇస్టెక్టమీ లాంటి ఆపరేషన్ అయిపోవడం, లేకపోతే గర్భసంచిలో కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ మిస్ అవ్వడం, ఓవరీస్ కానీ ఇతరత్ర కంజెంటల్ డిజార్డర్స్ కానీ ఉండడం, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావడం లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క సరోగేట్ మదర్ని కోరుకొని వారి ద్వారా పిల్లల్ని కనే సరోగేసీ మదర్ అట్లీస్ట్ 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంతకు చిన్నవాళ్ళని కానీ అంతకు పెద్దవాళ్ళని కానీ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ రావచ్చు అండ్ ఇల్లీగల్ కూడా. ఈ ఏజ్లో మదర్ యూట్రస్ బేర్ చేయగల అన్ని పారామీటర్స్ నార్మల్ ఉండాలి. రక్తహీనత ఉండకూడదు. ఎలాంటి అదర్ సమస్యలు డయాబెటీసు, హైపర్ టెన్షన్ ఆర్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ అట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి.
కరెక్ట్ మంచి అండర్స్టాండింగ్ తోటి ఈ సరోగేట్ మదరు అలాగే ఎవరైతే డోనార్ హస్బెండ్ ఉంటాడో అలాగే డోనార్ ఇంకో మదర్ ఉంటారో వీళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండి కేవలం ఆ బిడ్డని ఎవరైతే జీన్ రూపంలో అంటే జన్యుపరంగా అండము అలాగే స్పోమ్ యొక్క జీన్స్ ఎవరి అయితే కలుస్తాయో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క బేబీ మీద రైట్స్ ఉంటాయి. అంతేగాని గర్భ సంచి వాడుకున్నందుకు ఆ సరోగేట్ మదర్కు ఎట్టి పరిస్థితుల్లో హక్కు ఉండదు. సపోజ్ ఆ సరోగేట్ మదరే అండం ఇచ్చిందనుకోండి, ఈ హస్బెండ్ ఆ సరోగేట్ మదర్ ఆర్ ఈ మేల్ ఆ సరోగేట్ మదర్ మధ్యలో అండర్స్టాండింగ్ తోటి ఈ బేబీని తీసుకోవడానికి ఒక రైట్ ఉంటుంది. అలా తీసుకోవడం అవకాశం ఉంది. మూడోది, సెలబ్రిటీ యాక్ట్రెస్లో ఎవరైతే వాళ్ళకు బిట్వీన్ 25 to 45 ఏజ్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ దాల్చదలుచుకోలేకున్నప్పుడు వారి యొక్క అండంని అలాగే వారు కోరుకున్న వారి స్పోమ్ని ఒక గర్భసంచి ఎవరైతే సరోగేట్ మదర్ గర్భసంచిలో పెంచుకోవచ్చు. తద్వారా ఆ బేబీకి ఆ జన్యుపరంగా అండం ఇచ్చిన మదర్కి మాత్రం చెందుతుంది. అది ఆన్ పేపర్ రాసుకోవడం జరుగుతుంది. యాజ్ యూజువల్ సరోగేసీ ప్రెగ్నెన్సీ అన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే మనం నార్మల్ ప్రెగ్నెన్సీ కానీ ఆర్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో అలా ప్రక్రియ ఉంటుంది. అంతకు మించి పెద్దగా రిస్క్ ఉండదు. అయితే ఈ జెనెటిక్ పేరెంట్స్ అని ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. జెనెటిక్ పేరెంట్స్ అంటే సరోగేట్ మదర్ అలాగే వీర్య కణాలు ఇచ్చిన మేల్ ఇద్దరు జెనెటిక్గా ఫాదర్ ఆర్ పేరెంట్స్గా భావించడం జరుగుతుంది. సో జెస్టేషనల్ మదర్ అలాగే స్పోమ్ ఇచ్చిన మేల్ కూడా ఈ జెనెటిక్ పేరెంట్గా భావించడం జరుగుతుంది. సరోగేట్ ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిన చైల్డ్ ఎలా కనపడుతుంది? జన్యుపరంగా ఇచ్చిన వారి ప్రాముఖ్యతను బట్టి ఆ జీన్స్ ప్రకారం ఆ మార్ఫలాజికల్ చేంజెస్ కనపడతాయి. కాబట్టి దాన్ని బట్టి ఆ బేబీ బర్త్ తర్వాత జన్యుపరంగా కలిసిన వీర్య కణాలు అండం బట్టి మనకు ఆ పేరెంట్స్ యొక్క మార్ఫలాజికల్గా కనపడతారు.